నమస్తే అండి. 3, 4, 5 క్లాసులకు సంబంధించి వి లవ్ రీడింగ్ డే 18 యాక్టివిటీస్ ఈ వీడియోలో చేయడం జరిగింది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈరోజు మనం తెలుగు నీతి కథ గురించి ఇందులో చూద్దాం. మనం ఈరోజు నేర్చుకోబోయే తెలుగు నీతి కథ బయటి ప్రపంచం. అనగనగా ఓ ఊర్లో పెద్ద బావి, అందులో కొన్ని కప్పలు నీళ్ళలో నాచుని పురుగుల్ని తింటూ హాయిగా బతికేవి. ఒకరోజు ఓ చిన్న కప్ప తల్లితో, నాకు ఈ బావిలో నుంచి బయటకు వెళ్ళి అక్కడి వింతలు చూడాలని ఉంది అని చెప్పింది. అక్కడ మనకు హాని కలిగించే జీవులు ఉండొచ్చు, వద్దు అని తల్లికప్ప చెప్పింది. ఒకరోజు ఒక ఆమె బిందెను బావిలోకి తాడు సాయంతో దించింది. చిన్న కప్ప అందులోకి వెళ్ళింది. తోటి కప్పలు వద్దని ఎంత చెప్పినా వినలేదు. నీటిని పైకి తోడాక కప్ప ఉండేసరికి ఆమె నీటిని పారబోసింది. కప్ప గింతుకుంటూ వెళ్ళి ఓ పొదలో దూరింది. పచ్చని చెట్లు, రంగుల పూలు, నీలి ఆకాశం చూసి ఎంతో ఆనందించింది. ఈలోగా చీకటి పడింది. వెలుగుతున్న దీపాలను చూస్తూ ఆశ్చర్యపోసాగింది. ఇంతలో ఓ పాము కప్ప వైపే రాసాగింది. వెంటనే గెంతుతూ దూరంగా వెళ్ళి ఓ రాయి మీద కూర్చుంది. చెట్టు మీద కూర్చున్న ఓ గుడ్లగూబ పెద్ద కళ్ళతో చూడసాగింది. కప్పపిల్లకు భయమేసి ఓ చిన్న బొరియలోకి వెళ్ళి దాక్కుంది. తెల్లవారిన తర్వాత బావి దగ్గరికి వెళ్ళింది. అతి కష్టం మీద గెంతి తిరిగి నూతిలో పడింది. మిగతా కప్పలు దాన్ని చూస్తూ చుట్టూ చేరి, అదేమిటి అప్పుడే వచ్చేశావు అని అడిగాయి. జరిగిన విషయం అంతా చెప్పింది. బయట ప్రపంచాన్ని చూడాలనుకోవడం తప్పు కాదు, కానీ రాగల ప్రమాదాలను అంచనా వేయకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవడం సరికాదు అని వివరించి చెప్పింది తల్లి కప్ప. ఇక ఎప్పుడూ ఇలాంటి తెలివి తక్కువ పని చేయను, ప్రమాదాలు కొని తెచ్చుకోను అని చిన్న కప్ప తల్లికి మాట ఇచ్చింది. మీరు ఈ కథని చదివారు కదా. మనం ఈ కథకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వాటిని మీరు మీ నోట్బుక్లో నోట్ చేసి వాటికి ఆన్సర్స్ మీరు రాయండి. మొదటి ప్రశ్న, ఈ కథలో కప్పలు ఎక్కడ నివసించాయి? రెండో ప్రశ్న, చిన్న కప్ప బావిలోంచి బయటికి ఎలా వచ్చింది? మూడో ప్రశ్న, బయటికి వచ్చిన కప్పకి బయట ప్రపంచం ఎలా కనిపించింది? నాలుగో ప్రశ్న, ఆపద వచ్చినప్పుడు నీవు ప్రమాదం నుండి ఎలా తప్పించుకుంటావు? మీరు వీటికి సమాధానాన్ని మీ నోట్బుక్లో రాయండి. అలాగే వాటిని మీ స్నేహితులతో చర్చించండి. వి లవ్ రీడింగ్లో భాగంగా ఇంగ్లీష్ స్టోరీ రీడింగు. ఈరోజు మనము చదవబోయే స్టోరీ ద మంకీ అండ్ ద క్రొకడైల్. వన్స్ దెర్ లివ్డ్ ఏ crocodile took some jambolan fruit for his wife, given by his friend monkey. But his wife was not happy. I want to eat the monkey heart, she said. Though thought, said the crocodile, decided to get the monkey heart for his wife. The next day, when the crocodile visited the monkey, he said, my wife has asked me to call you for a dinner. The monkey happily jumped on the crocodile back. But as soon as he jumped, the crocodile told him about his wife who wanted his heart. Oh, my dear friend, why did you not tell me before? I left my heart on the tree. Let's swim back and get it, said the monkey. The crocodile took the monkey back. As soon as they reached the tree, the monkey jumped and went to the highest branch. You fool! How can anyone live without a heart? The monkey said while throwing fruits at the crocodile. Moral:
ఫూలిష్నెస్ కెన్ మేక్ యూ టేక్ రాంగ్ డెసిషన్. ఇక అనగనగా ఒక కోతి మంకీ ఉన్నాయంట. అవి రెండు మంచి ఫ్రెండ్స్. కోతి ప్రతిరోజు కొన్ని పళ్ళని క్రొకడైల్కి ఇచ్చేది. అవి క్రొకడైల్ తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్కి ఇచ్చేది. వాళ్ళ వైఫ్ ఆ పళ్ళని తిని ప్రతిరోజు చాలా బాగున్నాయి అనేది. ఒకరోజు వాళ్ళ క్రొకడైల్ యొక్క వైఫ్ అంటుంది, నాకు ఈ పళ్ళు ఇస్తుంది కదా ఆ కోతి యొక్క హార్ట్ తినాలని ఉంది అని అంటుంది. అంటే క్రొకడైల్ వెళ్తుంది. వెళ్ళి అక్కడ మంకీతో చెప్తుంది, మంకీ నిన్ను మా వైఫ్ డిన్నర్కి పిలుస్తుంది, భోజనానికి రమ్మంది, వస్తావా అని అడుగుతుంది. మంకీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తానని క్రొకడైల్ యొక్క బ్యాక్ అంటే క్రొకడైల్ మీదకి ఎక్కుద్ది. ఎక్కితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత క్రొకడైల్ ఏమంటుంది, నా వైఫ్కి నీ హార్ట్ తినాలని ఉందంట, అందుకే నిన్ను తీసుకురమ్మంది, నేను తీసుకెళ్తున్నాను అని అంటుంది. అప్పుడు మంకీ అంటుంది, తను ఆలోచించి అమ్మో నేను తప్పించుకోవాలనుకొని ఆలోచించి, అయ్యో ముందు చెప్పావు కాదు, నా హార్ట్ని చెట్టు కొమ్మగా వేలాడదీసి వచ్చానే, పద వెనక్కి వెళ్దాము, నా హార్ట్ని తీసుకొస్తాను అంటుంది. ఈ క్రొకడైల్ ఫూలిష్ది నమ్మి వెనక్కి తీసుకెళ్తే మంకీ వెనక్కి వెళ్ళిన తర్వాత చెట్టు మీద హయ్యెస్ట్ బ్రాంచ్ ఉంటుంది కదా, పైకున్న కొమ్మ మీదకి ఎక్కి పైకి ఎక్కిపోయి ఎవరైనా హార్ట్ లేకుండా బతకగలరా, పిచ్చి ఆలోచన కాకపోతే అని తిడుతుంది. నెక్స్ట్ మనం ఈరోజు చేయబోయే యాక్టివిటీ ఒక పజిల్ ఇచ్చారు. సబ్ట్రాక్షన్కి సంబంధించిన ఒక పజిల్ ఇక్కడ ఇచ్చారు. అంటే తీసివేతలకు సంబంధించిన ఒక పజిల్ ఇది. ఇక్కడ చూడండి, అక్కడక్కడ గ్యాప్స్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొన్ని నెంబర్స్ ఇచ్చి అక్కడ సింబల్స్ ఇచ్చారు. వాటిని బట్టి మనం ఈ పజిల్ అనేది కంప్లీట్ చేయాలి. ముందు మీరు ఈ పజిల్ని ఒక నోట్బుక్లో గీయండి. ఇలాగా నోట్బుక్లో గీసిన తర్వాత అక్కడ నెంబర్స్ ఇచ్చారు కదా, ఆ నెంబర్స్లోంచి వేరే నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. దాన్ని ఈక్వల్ పెట్టి మనం అక్కడ రాయాలి. నేను ఈ పజిల్ని ఒక నోట్బుక్లో రాసి ఇలా చేశాను. మీరు కూడా మీ నోట్బుక్లో ఈ పజిల్ని రాసి దాన్ని మీరు కంప్లీట్ చేయండి. అలాగే మరికొన్నిటిని మీరు ఇలా తయారు చేసి మీ స్నేహితులతో చర్చించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.